నమస్కారం అండి. నమస్కారం. రండి రండి రండి. అరే రాధాకృష్ణ గారా, రండి రండి. నమస్కారం. లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. రండి రండి. అరే శివదాస రావయ్యా, ఇవాళ మా అమ్మాయి పెళ్లి. లోపలికి వెళ్ళి తాంబూలం తీసుకెళ్ళు. అది అక్కడ పెట్టు. రావయ్యా, రా కూర్చోలే. రావయ్యా, కూర్చో. పూజారి గారు ఇంకా ముహూర్తం రాలేదా? వస్తూనే ఉంది. ఏంటి వస్తూ ఉంది? ఇంకా పెళ్లి కూతురు రాలేదే? వస్తుందయ్యా, లోపల అలంకారం చేసుకుంటోంది. చేసుకోపోతే అయ్యో అది శాస్త్రం అయ్యా, మాట్లాడు కూర్చో. మీరు చెప్తున్నారని కూర్చున్నాను, లేదంటే మా నాన్న దగ్గరికి పోయేవాడిని. అబ్బా, అబ్బకి తగ్గ కొడుకు పుట్టావు. అమ్మా ఏంరా, నేను మా అబ్బకే పుట్టానా? ఏయ్ కూర్చోరా ముందు. నేను మా అబ్బకే పుట్టాను. ఆహా, సుపుత్రుడివి. ఎందుకో నాకు ఎడమ కన్నా అదురుతుంది. అయ్యో అది బలహీనమయ్యా, తాళి కట్టిన తర్వాత కుడికి నదురుతుందిలే. సరిగ్గా కూర్చోబోయే మహానుభావ. సరిగ్గా కూర్చోరా. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం. పూజారి గారు చాలా మంచి రోజే కదండి. ఓ నోరు మూసుకోబోయా, మంత్రం ఎక్కడ వదిలిపెట్టాను? నాకేం తెలుసు, ఇంట్లో వదులుంటారు. అయ్యో ఈశానాం సర్వభూతానాం. పెళ్లి కూతురు తీసుకురండి. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. తీసుకో కట్ట. అయ్యగారు అయ్యగారు, మీ ఇంటికి నిప్పట్టుకుందండి. అంత బూడిదైపోయిందండి. పూచి పళ్ళు కూడా మిగలేదు. అయ్యయ్యో, నేను ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు కాలేదు. పోయిందే, అంతా పోయిందే. అంత సర్వనాశనం అయిపోయిందండి. ఆగరా. ఆపవయ్యా. అదేమిటి భద్రయ్య, ముహూర్తం బాగానే ఉంది కదా? ఈ ముహూర్తం ఏడిసినట్లుంది. నా ఇంటికి నిప్పట్టుకుని సర్వనాశనమైంది. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందయ్యా ఉంది. కొందరు ఆడపిల్లలు మహాలక్ష్మిలా మెట్టినింటికొచ్చి ఉద్ధరిస్తారు, కానీ ఇటువంటి వాళ్ళు దరిద్ర పీనుగులు. భద్రయ్య గారు, పీటల మీద పెళ్లి ఆపు చేయకండి. నా బిడ్డ భవిష్యత్తు పాడు చేయకండి, నన్ను అవమానించకండి. తాళి ఇంకా కట్టలేదు, మా ఇంటికి నిప్పట్టుకుంది. ఇక దీన్ని మా ఇంటికి తీసుకెళ్తే నా వంశమే నిర్వంశమైపోతుంది. తప్పకవయ్యా. ఏ మహేష, లేవరా. ఆ దరిద్ర ముఖాన్ని చూస్తూ కూర్చున్నావేరా, లేరా. దీన్ని ఏం చేయమంటారు? దీన్ని విసిరి పారేయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంటికి పదా. అయ్యా, శాంతించి నా మాట వినండి. వినడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళకండి, దయించి వెళ్ళకండి, వెళ్ళకండి. వీరభద్ర, అంతా బూడిదైపోయిందా? బూడిదైపోయింది. ఇక్కడ ముగిసిపోయింది. ఇక మీదట నాకు ఇదే గతి. బాధపడకయ్యా, మీ నాన్నగారికి రంపలాంటి పిల్లని చేస్తారు. ఏయ్ రండి మనందరం. ఏం పూజారి గారు, ఈ ముహూర్తంలో నా కూతురు పెళ్లి జరిగే తీరుతుందని చెప్పారే. అవునండి, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇంకేం జరుగుతుంది? పెళ్లి కొడుకుతో సహా అందరూ వెళ్ళిపోయారు. ఏమిటి వెతుకుతున్నారు? నా బిడ్డ మాంగళ్యం ఎక్కడ పడిందా అని వెతుకుతున్నాను. ఇక్కడుంది. నా కాళ్ళ దగ్గర పడింది. తీసి చేత్తో పట్టుకున్నాను. తీసుకోండి. నీ కాళ్ళ దగ్గర ఉందా? అంటే ఈ మాంగళ్యానికి అధిపతివి నీవేనని ఈశ్వరేచ్ఛ అనుకుంటా. ఈశ్వరయ్య ఇలారా. శివదాసు పేదవాడైనా కూడా గుణవంతుడు, పార్వతికి తగిన వరుడు. వెంటనే పెళ్లి చేయి. సంకోచం ఎందుకు ఈశ్వరయ్య? ఒక శ్రీమంతునింట బానిసగా బ్రతకడం కంటే పేదవాడి ఇంట రాణిగా ఉండొచ్చు. నువ్వు ఒప్పుకో. ఏమ్మా, నీ అభిప్రాయం ఏమిటి? చెప్పమ్మా, చెప్పు తల్లి. పూజారి గారు,
తమరు దైవ స్వరూపులు. తమరు ఏం చేయమన్నా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శివదాస రా. స్వామి, నాకెందుకు పెళ్లి? నేను అనాథుణ్ణి, పేదవాణ్ణి. అయినా సరే నియమనిష్టలతో వ్రతమాచరించే శివభక్తుడు, ఉత్తముడివి. భార్యను చేకూర్చే శివుడు నీకు భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. రా ఈశ్వరయ్య, తీసుకురా. శివదాస, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఇదే ఈశ్వరి చనుకోనాయన. రావయ్య, పద. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. త్వదేవ లగ్నం సుధృం త్వదేవ తారాబలం చంద్రబలం త్వదేవ విద్యాబలం దైవబలం త్వదేవ గౌరీపతీతిం హ్రీం స్మరామి. ఆ శివదాస, మాంగళ్య ధారణ చెయ్యి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శత సంవత్సరం దీర్ఘమాయుః. అయ్య బాబోయ్, చేయాలి కాలింది కాలింది. అయ్య బాబోయ్, చేయాలి. అదేంటే చేయాలి. నేను కొట్టగా నేను నీ కాబోయే మొగుడినే. కాబోయే మొగుడువా, పారిపోయే మొగుడువా, ఒళ్ళు పొగరెక్కిందా? తల మీద వేస్తాను. కొట్టకు. నువ్వు ఒంటరిగా ఉన్నావని మాట్లాడిపోదామని వచ్చానే. ఒంటరిగా ఉన్నానని వచ్చావా? తల మీద కొడతాను. ఓ లడ్డు తీసుకెళ్తాను. లడ్డు కావాలంట దొంగ. సావకాశంగా భోంచేయండి. తొందరగా తీసుకురమ్మా. మహాదేవా, లడ్డూలు తీసుకురా. కాంతమ్మా, పిల్లలందరూ బాగున్నారా? అందరూ భోజనానికి సిద్ధంగా ఉంటే ఒక్కడే ఏం చేస్తున్నాడు మీ అల్లుడు గారు? పిలవండి, వచ్చి తినమనండి. రా, కూతురు భోంచే. క్షమించండి, నేను భోజనం చేయను. ఏ, మా వంటకాలు నచ్చవా? అది కాదు, నేను రోజు ఒక్క అతిథికైనా భోజనం పెట్టండి. నేను భోజనం. ఓహో, నీకే భోజనానికి దిక్కు లేదు, నీకు తోడు ఇంకోటి పెట్టాలా? అయ్యో, అదెంత భాగ్యం. 10 మందికి భోజనం పెట్టడం వల్ల మన సంపద ఏం తరిగిపోదు. దానికి ఏర్పాట్లు. సంపద మీది కాదు, నాది. నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. నేను ఎవరి సంపదతోనూ అతిథులకు అన్నదానం చేయలేను. మీరు సమ్మతిస్తే నా గుడిసెకు వెళ్ళి. గుడిసెకైనా వెళ్ళు, అడవిలోకైనా వెళ్ళు, పోతే చాలు. శివదాస, నువ్వెక్కడికి? మీరెక్కడుంటారో నేను అక్కడే ఉంటాను. ఆగు పార్వతి, ప్రేమతో పెంచిన మమ్మల్ని వదిలిపెట్టేసి కొత్తగా వచ్చిన వాడితో వెళ్తున్నావా? పెళ్ళైన రోజునే మీ సవత్తల్లి ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది నే చెడ్డ పేరు నాకు తీసుకురావాలనా? రావే ఇంట్లోకి. దెబ్బ తగిలిందమ్మా? లేదు నాన్న.
నువ్వు అసలు మనిషివో రాక్షసివో నాకు అర్థం కావడం లేదు. అయ్యో శివదాస, అది ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఇక్కడే ఉంచు, డబ్బిస్తాను. వద్దు, తీసుకెళ్ళు. పర్వాలేదు, ఉంచు నాయనా. వద్దు, తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావే? నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. ఆ గుడిసెలో నీకు తినడానికే ఉందే. ఉంటే తింటాను, లేకుంటే ఉపవాసం ఉంటాను. కట్టుకున్న వారి పాదసేవ చేసుకుంటూ జీవితం సాగిస్తాను. వెళ్ళొస్తాను నాన్న, నన్ను ఆశీర్వదించండి. వెళ్ళిరా అమ్మ, వెళ్ళిరా. పరమేశ్వరుడు నిన్ను కాపాడుతాడు. వస్తాను చిన్నమ్మ. వెళ్ళొస్తాను గిరిజ. అక్క, నేను నీతో వస్తానక్క. ఏయ్, నువ్వెక్కడికే? నడు లోపలికి వెళ్ళు. పార్వతి, కొంచెం ఉండమ్మా. పుట్టింటి నుంచి మెట్టినింటికి ఉత్త చేతులతో వెళుతోంది, ఉత్త చేతులతో వెళుతోంది. పార్వతి, కొంచెం ఆగు. ఉత్త చేతులతో ఎందుకు వెళ్తావులే? అక్క, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దక్క. నన్ను తీసుకువెళ్ళక్క. వదిలిపెట్టి అలా ఏడవకు గిరిజ. నేను ఎక్కడికి వెళ్తున్నానమ్మా? ఇక్కడేగా ఉంటాను.